తిరుమలకు వెళ్ళే భక్తులకు విజ్ఞప్తి. ఈరోజు డేట్ వచ్చేసి 17th August 2026 నాగుల పంచమి కాబట్టి సర్వదర్శనానికి క్యూ చాలా తక్కువ ఉంది. 31 కంపార్ట్మెంట్లో 20 కంపార్ట్మెంట్లే ఇప్పుడు భక్తులు ఉన్నారు యాక్చువల్లీ. సో వాళ్ళకి 15 నుంచి 17 అవర్ల టైం పడుతుంది సర్వదర్శనానికి. సో ఎవరెవరు సర్వదర్శనం పోవాలనుకుంటారో క్యూ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ డేస్ కంపేర్ చేసుకుంటే చాలా తగ్గింది. సో వాళ్ళపై దర్శనం చేసుకోవచ్చు. ఎస్ఎస్డి దివ్య దర్శనం వాళ్ళకి 4 to 6 hours టైం పడుతూ ఉంది. సో ఎవరెవరు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. రేపు ఎస్ఎస్డి టోకన్స్ పొద్దున్న 3 గంటలకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నట్టుంటే 3 గంటల నుంచి 3 ప్లేసెస్లో ఉంటే మీకు టికెట్స్ దొరికే ఛాన్సెస్ హై ఉంటుంది. ఇంకా 300 రూపీస్ దర్శనం ఉండే వాళ్ళకి 2 నుంచి 4 అవర్ల టైం పడుతుంది. ఎవరెవరు టికెట్ బుక్ చేసుకున్నారో ఆ టైం స్లాట్లో హాఫ్ అన్ అవర్ ముందే పోయి క్యూ లైన్లో జాయిన్ అయితే మీకు హ్యాసిల్ ఫ్రీ దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత అకామిడేషన్ వచ్చే కొందికి ఈరోజు 1100 రూమ్స్ రిలీజ్ చేసినారు. 270 రూమ్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. సో దెర్ ఆర్ బిగ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రూమ్స్ ఇన్ సిఆర్ఓ ఆఫీస్. 830 రూమ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు పోతా ఆ నంబర్ ఇంకా పెరుగుతుంది. సో ఎవరెవరు సిఆర్ఓ ఆఫీస్లో పోయి రూమ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకందరికీ మాక్సిమం రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉంది. చూసుకోండి ఇన్ఫర్మేషన్. 1000 రూపీస్ అండ్ 1500 రూపీస్ కోట ఇంకా రిలీజ్ అయ్యలేదు. ఇంకా చివరిగా ఎవరెవరు స్వామి దర్శనం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వరాహ స్వామి దర్శనం చేసుకోండి.